లాగిన్ నుంచి స్టార్ట్ చేస్తాం సార్. ఇప్పుడు ఈరోజు ఒక ఫార్మర్ మనకి రెడీగా ఉన్నారు సార్ ప్రొక్యూర్మెంట్ చేసుకోవడానికి. అది ఎలా ఉంటుందో ప్రాసెస్ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫార్మర్ ఆకునూరు సాంబశివరావు గారు సార్. నమస్కారం. మీదేనా ఇప్పుడు ధాన్యం తెచ్చావు ఈరోజు? ఎన్ని బస్తాలు తెచ్చావు? 110 కట్టలు తెచ్చావు. ఎన్ని ఎకరాలు వేసావు పొలం? 9 ఎకరాలు 96 సెంట్లు అండి. 9 ఎకరాల మొత్తం తోలేసాను. ఇప్పుడు లాస్ట్ కుప్పనూరు బిడ్డ వడ్లు ఆ ఫస్ట్లో తోలేసాను. 20 తారీఖు పోసాను. 28 తారీఖు తోలేసాను. ఇప్పుడు ఎంతవరకు తోలేవు? ఇప్పటికి ఏమండి ఎంతవరకు ఇచ్చావు? ఇప్పుడు 110 కట్టలు. ఇప్పుడు ఈరోజు ముందు ఎన్ని కట్టలు? అంతకుముందు 400 కట్టల దగ్గర తోలామండి. 400 ఎకరానికి 35 బస్తాలు కడిగాయి. 35 బస్తాలు. 35 బస్తాలు కడిగాయి. మామూలుగా ఎంత వచ్చేది? ఇది ఇదివరకు అంటే 30 లోపు అయ్యాయి. 28 25 అయ్యాయి. కోత మిషన్ ఖర్చు కూడా ఎక్కువ అయ్యేది. ఎకరానికి 2 గంటలు పట్టేది. 7 గంటతో అయిపోయింది. చేలు నిలబడి ఉండే పంట కూడా నీరడు మీద ఎక్కువ. నీరడు 25, 28, 30 లోపు అయింది. ఇప్పుడు 35, 36 కూడా ఉంది కొంతమందికి. నాకు 35 అయింది యావరేజ్ మీద. యావరేజ్ 35 వచ్చింది. 35. మెషిన్ వల్ల ఎంత లాభం వచ్చింది? మిషన్ వల్ల గంట 2 గంటలకు కోసిందండి నీరుడు పడిపోతే. ఇప్పుడు గంటకి కోసింది. గంటకి 3000. అయితే దాంట్లో కలిసి వచ్చింది, దీంట్లో కలిసి వచ్చింది. ఈ సంవత్సరం మటుకి నీరుడు మీద ఒక 5-6 నెలలు కలిసి వచ్చినట్టే. కలిసి వచ్చింది. కలిసి వచ్చింది. ఎకరాకా లేకుంటే మొత్తం? ఎకరానికి 5,000 కలిసి వచ్చింది. ఎకరానికి 5,000 కలిసి వచ్చింది. అంటే మనకు దిగుబడి ఎక్కువ వచ్చింది. దిగుబడి ఎక్కువ వచ్చిందండి. నీరుడు 25, 28 నీరుడు. మిషన్ కోత ఎకరా 2 గంటలు పట్టింది. పడిపోయింది. 7 పడల నిలబడి ఉండే గంటలు అయిపోయింది. గంట 3000. ఇంత మునుపు కూడా నువ్వు మిషన్తోనే కట్ చేసి? మిషన్తోనండి. 10-15 సంవత్సరాలు పడి మిషన్తోనే కట్ చేసి. మిషన్తోనే. ఆ గడ్డి ఏం చేస్తున్నావు? ఆ గడ్డి మామిడిగా మెను జల్లి మోడు కొట్టేస్తున్నాం. అది అక్కడే తగలబెడుతున్నారా? లేదండి, మెను జల్లేసాం, మోడు కొట్టాం. దానివల్ల అదే మల్చింగ్ అయిపోతుంది. మామూలుగా ఈ ఎండకు పొట్లిపోయిద్దండి. పొట్లిపోతే దుక్కిలో కలిసిపోయింది. మామూలుగా చెనుకు బలం కూడా. ఇప్పుడు దానివల్ల మీకు లాభమా లేకపోతే అది వేరే వాళ్ళు తీసుకుంటే ఇస్తారా మీరు? వేరే వాళ్ళు తీసుకోరండి. ఎకరాకు 5,000 వస్తుంది. అప్పుడు చేయగలుగుతారా? ఇప్పుడు ఇక్కడ తీసుకోవట్లేదండి. ఇక్కడ లేదు. ఇప్పుడు ఒకవేళ కానీ బయోఫ్యూయల్ ప్లాంట్ వస్తే ఒక 5 ఎకరాకు 5,000 అదనంగా వస్తుంది. అది లాభమా ఇది లాభమా నీకు? మామూలుగా బయట అమ్ముకుంటే మంచిదే. కొనుగోళ్ళు ఉంటే కొనపోతే ఇదే లాభం. ఓకే. కొనుగోళ్ళు ఉంటే 5,000 అయితే బెటర్. కొనుగోళ్ళు ఉంటే అమ్ముకుంటాం. ఇత్తనాలు జల్లేసి మోడు కొట్టేసాం. మోడులో కూడా మొలక వచ్చేసింది. బాగా జాయిన్ ఉంది. 6 ఆకుల మీద ఉంది. ఓకే. చెప్పినట్టు 2 వస్తాయి సార్. గడ్డి వస్తుంది అండ్ స్టబుల్ ఉంటుంది సార్. అంటే పైన ఉండేటువంటి గడ్డి వచ్చేస్తుంది కదా సార్. గడ్డి అనేటువంటిది స్టబుల్ కూడా తమకు చెప్పిన దానికి బ్రికెట్స్కి దీనికి మనం స్టబుల్ వాడడానికి కూడా స్కోప్ ఉంది సార్. అంటే స్టబుల్ అంటే కింద స్టబుల్ కింద 3 అంటే దుగ్గు ఉంటుంది సార్. పైన వచ్చినటువంటి దాంట్లో కూడా మామూలు గడ్డి వస్తుంది సార్. అవును, గడ్డి వస్తుంది. గడ్డి బయోఫ్యూల్కి వెళ్తుంది. కింద నుండి అది పొలంలో కుళ్ళిపోతుంది కదా, మళ్ళీ కట్ చేయరు కదా. అంటే అది ఒకవేళ మనం దమ్ములా చేస్తే దాంట్లో వెళ్ళిపోతుంది సార్. దమ్ములా చేయకపోతే దుగ్గులాగా ఉండిపోతుంది సార్. దాన్ని ఏం చేస్తారు? అదే ఉండిపోయేసి కుళ్ళిపోతుంది అంతే. నేచర్ మెనూరు కన్వర్ట్ అయిపోతుంది అంతే కదా. ఆర్గానిక్ మెనూరు కన్వర్ట్. అదే అడిగేది. ఏమంటున్నారు సార్, దాన్ని తీసి బ్రికెట్స్ లా చేస్తున్నారు సార్. ఆ స్టబుల్ కూడా తీసి మనము స్మాల్ చిన్న బ్రికెట్స్ లా. అది మళ్ళీ కట్ చేయాలి. కట్ చేస్తారు. చేతి తీసే ఓపిక లేదు కదా వీళ్ళకి. ఇప్పుడు మనుషులు ఉన్నారా? మనుషులు లేరు కదా ఇప్పుడు. మనుషులు లేరండి. లోకల్ కూలీ ఇప్పుడు కూలీ దొరకట్లా. అదే నేను చెప్పేది, మనుషులు లేరు. కాకపోతే మాన్యువల్ హార్వెస్టింగ్ అయితే 8,000 అవుతుంది సార్. ఇదైతే 4,000 అయిపోతుంది సార్. మాన్యువల్ హార్వెస్టింగ్ ఎంత అయ్యేది మీకు? మనుషులకు వస్తే ఎకరానికి 6,000 కోత, 6,000 కుప్ప నూరితేనేమో 8,000 తీసుకుంటారండి. గిడ్డి కట్టలు కడితే 3,000, తోలితే 3,000. చాలా ఖర్చు అవుతుంది. అందుకని అందరూ మిషన్తో కోతున్నారు. మిషన్తో కోసి కట్టర వేసేస్తున్నారు. ఇత్తనాలు జల్లి. 25,000 అవుతుంది ఎకరానికి. అవుతుంది. అది అవుతుందండి. మెషిన్ ద్వారా ఎంత అవుతుంది మీకు అన్ని కలిపి? మిషన్ ద్వారాగా 3,000 రూపాయలు మిషన్ అండి. ఒడ్లు బయట తోలితే 1,000 రూపాయలు. ఆరబెడితే 1,500 అంత అవుద్ది అనమాట. 8 ఆరబెడితే ఆరిపోయింది. 20 తారీఖు కోసాను సార్.
27వ తారీఖు దాకా ఆరబెట్టాను. 28వ తారీఖు నాడు మిల్లు వీళ్ళకి చెప్పాను, వచ్చేసి చూసుకున్నా, సస్పెండ్ ఇచ్చారు. నేను పట్టించుకున్నాను కూలీలతో. వీళ్ళు ట్రాలీ పంపిస్తే ట్రాలీ మీద పంపించే ఇక్కడికి. నువ్వు ఆరబెట్టావా? నేను ఆరబెట్టాను, 8 రోజులు ఆరబెట్టానండి. ఎంత వచ్చింది? 16 వచ్చేది. ఓకే, మీకు ఏ ఇబ్బంది లేదు? ఏ ఇబ్బంది లేదండి. నేను తోలినన్నీ కూడా ఎప్పుడు ఆరబెట్టే తోలుతాను, ఇప్పుడే కాదు ఎప్పుడు తోలుతాను. తూకాలు కూడా కరెక్ట్గా ఇస్తుంది? కరెక్టేనండి, తూకాలు కరెక్టే. డబ్బులు కూడా కరెక్ట్గా వచ్చేస్తాయి? డబ్బులు వచ్చేసినాయండి. ఒక రోజులో పడిపోయినాయి, 24 గంటలు పడిపోయినాయి. ఇక లాస్ట్ ఇదే కుప్పనూరు డబ్బులు ఎకరం 56 సెంట్లు ఉంది, ఇవల్ల వేసుకొచ్చాను. ఇప్పుడు ప్రస్తుతం ఉండే సిస్టమ్ వల్ల నీకు సంతోషమేనా? ఏమండి? మంచిదని ఇప్పుడు మంచిదేనండి, బాగానే ఉంది. ఇప్పుడు మెషిన్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు? హార్వెస్టర్ ఏమండి? కోతల మెషిన్ ఎక్కడి నుంచి వచ్చింది? కోతల మిషన్ బయటికి తెచ్చి ఊళ్ళో పెట్టారండి. మామూలుగా అద్దెకి నడుపుతున్నారు. ఓ 15-20 మిషన్లు వచ్చింది ఊరు మొత్తం మీద. గంట 3 వేలు కోతున్నారు. ఒకే రోజు వచ్చే 20? ఒకే రోజు కాదండి, 20 గ్యాప్ ఇచ్చి 15వ తారీఖు నుంచి మొదలు పెట్టారండి. 20 తారీఖు 25 తారీఖు బాగా ఫుల్గా పోసారు కోతలు. ఈ మధ్య ఒకసారి ఒక జల్లు పడింది, ఏది 30 తారీఖు నాడు. ఆ జల్లుకు 2 రోజులు 3 రోజులు కోత ఆపారు. అది సీఎం గారు చెప్పండి, ఇంకేమైనా చేస్తే చెప్తున్నానండి. మెరుగ్గా ఇంకేమైనా ఉంటుందా మీకు? రైతు ఇప్పుడు నాకుండే ట్రబుల్ లేదండి, నాకుండదు చెప్పాను. అది అక్కడ కూర్చోదాం. మిగిలి ఇప్పుడు తీసుకోమ్మా. ఎంత చేయాలి? మీకు ఎన్ని ఎకరాలు విస్తీర్ణం ఇది? 9 ఎకరాల 96 సెంట్లు అండి. దాదాపు 10 ఎకరాలు. 10 ఎకరాలు, ఎకరం 50 సెంట్లు రోడ్లు కుప్పొడ్లు. సార్ ఇది విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ లాగిన్ సార్. ఇందులో ఫార్మర్ మనకి ఇంటిమేషన్ ఇస్తారు సార్, పలానా రోజు నేను కోత కోసుకుంటున్నాను అని చెప్పేసి. అప్పుడు మేము ఏం చేస్తామంటే వాళ్ళు కోత కోసాక సారుల కింద కోస్తారు సార్. ఆ తర్వాత మేము వాళ్ళకి ఇన్ని బ్యాగ్స్ అవుతాయి అని చెప్పేసి ఉజ్జాయింపుగా ప్రొక్యూర్మెంట్ షెడ్యూలింగ్ ఇస్తాం సార్. ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రొక్యూర్మెంట్ షెడ్యూలింగ్ అని ఉంటుంది సార్. ఇక్కడ ఫార్మర్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తాం సార్. ఆధార్ ఎంటర్ కార్డు ఇక్కడ పెట్టండి. కానీ ఇక్కడ గెట్ డీటెయిల్స్ పెడతాం సార్. ఇక్కడ ఫార్మర్కి సంబంధించి మేము ఈ పంట క్రాప్ బుకింగ్ చేస్తాం కదా సార్, ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి సార్. ఫార్మర్ పేరు ఆకునూరు సాంబశివరావు గారు, తండ్రి పేరు శ్రీరాములు, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్, వాళ్ళకున్న మొత్తం విస్తీర్ణ 9 ఎకరాలు 96 సెంటు. ఇప్పటి వరకు ఆయన పంపించింది 299 క్వింటాళ్ళు, ఇంకా బ్యాలెన్స్ ఉంది 49 క్వింటాళ్ళు బ్యాలెన్స్ ఉందని చెప్పి మనకి డీటెయిల్స్ అన్నీ వస్తాయి సార్. ఇక్కడ ఎస్టిమేటెడ్ క్వాంటిటీ అన్నారు. టోటల్ క్వాంటిటీ సార్, వాళ్ళకి ఎంత పంట వస్తుంది, ఎస్టిమేటెడ్ క్వాంటిటీ ఎంత వస్తుంది మొత్తం. సో ఫార్ ఇచ్చింది ఎక్కడ ఉంది? దాంట్లో ఎంత ఇచ్చారు? 299.04. అదే ఆ హెడ్డింగ్ మిస్లీడింగ్ చూడండి. ఎస్టిమేటెడ్ క్వాంటిటీ, బ్యాలెన్స్ క్వాంటిటీ టోటల్ ఎంత ఇచ్చారు? 250 ఇచ్చేసారు అంతే కదమ్మా. 299.04 టోటల్ మా ఇచ్చింది ఎంత? ఇది తీసేస్తే 250 రావాలి. ఇలా కాలం సార్, అంటే 299 టోటల్ సార్. తెలియాలి కదా. ఎస్ సార్, 250 ఇచ్చినట్టుగా ఉంది. అదే ఇచ్చినట్టుగా ఉంది. బ్యాలెన్స్ 49 చూపిస్తుంది కానీ హౌ మచ్ యు గివెన్ ఓకే సార్, దట్ ఈస్ సంథింగ్ దట్ వి షుడ్ యాడ్. నువ్వు ఆ కాలం పెట్టావు, పెట్టిస్తాం. 2 ల్యాండ్ ఎక్స్టెంట్ పెట్టావు, 9 ఎకరాల 96 సెంట్ల 9.968 పెట్టావు. ఎస్టిమేటెడ్ క్వాంటిటీ 299.04. బ్యాలెన్స్ క్వాంటిటీ 49.84. అది రావాలంటే ఎప్పుడు ఇచ్చారు డేట్స్తో కూడా రావాలి. ఒకవేళ కొడితే ఏ డేట్లో ఇచ్చారు ఏంటి ఇన్స్టాల్మెంట్స్ వరకు రావాలి. ట్రాన్స్పరెన్సీ అప్పుడు కరెక్ట్గా వస్తుంది. బీ క్లియర్. చెప్పాం. ఇక్కడ వెరైటీ సెలెక్ట్ చేస్తాం సార్. MTU 1318 వెరైటీ సార్. ఇక్కడ వచ్చి ఆ వెరైటీ ఏ గ్రేడ్ కామన్ నాన్ సార్టెక్స్ అని చెప్పి సెలెక్ట్ చేస్తాం సార్. ఇప్పుడు బ్యాలెన్స్ క్వాంటిటీ ఇక్కడ వస్తుంది సార్. ఈరోజు ప్రొక్యూర్మెంట్ డేట్, షెడ్యూలింగ్ డేట్ ఇవాళ 20th అని సెలెక్ట్ చేస్తాం సార్. ఇక్కడ ప్రొక్యూర్మెంట్ టైం ఇస్తాం సార్. ఇక్కడ వచ్చేసి ఫుల్ ప్రొక్యూర్మెంట్, పార్ట్ ప్రొక్యూర్మెంట్ అని ఉంటుంది సార్. ఒకేసారి ఆయన పొలమంతా కోసేస్తే అప్పుడు ఫుల్ ప్రొక్యూర్మెంట్ కింద మనం ఇస్తాం సార్. అదే ఆయన ఎకరం ఒకసారి 2 ఎకరాలు ఇంకోసారి అలా కోసుకునే లెక్క అయితే పార్ట్ ప్రొక్యూర్మెంట్ కింద
షెడ్యూలింగ్ పార్ట్ ప్రొక్యూర్మెంట్ అని సెలెక్ట్ చేసి 117 బ్యాగ్స్ సార్. ఇంత క్వింటాల్స్ అయిందని అదే రిఫ్లెక్ట్ అవుతుంది సార్. 46.8 వచ్చింది. 49లో 46 అమ్ముతున్నాం సార్. 49 రాలా. అది ఎస్టిమేట్ 49కి 46 అమ్ముతున్నాం 46 అమ్ముతున్నారు సార్. వేస్ట్ కూడా అయిపోతుంది సార్ కట్ చేసి. 17% humid moisture, then why is it wastage coming? షెడ్యూల్ సార్, ఇది ఓన్లీ షెడ్యూల్ సార్. 49 ఉండదు సార్. అది 49 లేదు. అదే ఎస్టిమేటెడ్ సార్, అది ఎస్టిమేటెడ్. మనం ఈల్డింగ్ పెట్టి ఎస్టిమేటెడ్ ఫిగర్ ఆటోమేటిక్గా ఫార్ములా పెట్టి కాల్కులేట్ చేసి మనకి ప్రతి ఎకరాకి 30 క్వింటాల్ అలౌడ్ సార్. 30 క్వింటాల్ ప్రకారంగా 298 అంటే 9.96 into 30 ఇది is equivalent to ఎస్టిమేటెడ్ 298. సిస్టమ్ జనరేటెడ్ ఫిగర్ సార్. యాక్చువల్ వచ్చేసి ఇంత తేడా 3 మెట్రిక్ తేడా. true, but when it's done this calculation, this 117 also should come automatic instead of manual. రావు మీకు కావాల్సింది ఏంటంటే ఈ సిస్టమ్స్లో ఎంత దిగుబడి వచ్చిందో కూడా మీరు ఎస్టిమేట్ చేయాలి. అదే సార్. నాట్ ఓన్లీ నువ్వు అగ్రికల్చర్ కమిషనర్గా చెప్తున్నా. నీ పని ఏంటంటే దిగుబడి ఎంత వస్తుంది, ఓకే సార్. ఆయన దగ్గర దిగుబడి ఎంత వచ్చింది, ఇంకొకరిది ఎంత వచ్చింది, ఈయనది ఎక్కువ వస్తే బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమేం చేశాడు, ఎస్ సార్. దెన్ ఎట్లా మీరు ఎన్హాన్స్ చేయగలుగుతారు ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ. మీరు కండిషను 35 బ్యాగ్స్ 40 బ్యాగ్స్ అనేది మాల్ ప్రాక్టీస్ చేయకుండా వేరే వాళ్ళు అమ్మకుండా పెట్టుకున్నాం. కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఎంత దిగుబడి అయితే అంత తీసుకోవాలి మీరు. బీ క్లియర్, దట్ ఈస్ ద వన్. ఇది రెండోది, ఈ పోర్టల్లో మీరు చేయాల్సింది ఏంటంటే వెరైటీ అవన్నీ పెట్టారు. ఆ వెరైటీ కూడా నెక్స్ట్ ఫేజ్లో మనుషులు కన్జ్యూమ్ చేసే వెరైటీనే ఉండాలి. వెరైటీస్ చేంజ్ కూడా ఇప్పటి నుంచి వర్కౌట్ చేసుకోవాలి మీరు. వన్స్ అది కానీ వర్కౌట్ చేస్తే మనకు క్లారిటీ వస్తుంది ఇప్పటి నుంచి ప్లాన్ చేయడం. మూడోది, ఈ చిన్న చిన్న కాలమ్స్లో మీరు నాకు అక్కడ ఎంత క్వాంటిటీ అమ్మారు అనేది కూడా రావాలి. క్వాంటిటీ అమ్మింది వస్తే ఎస్టిమేషన్ బ్యాలెన్స్ అన్నారు. అది కాదు ఇక్కడ. ఎంత క్వాంటిటీ ఎస్టిమేషన్, ఎంత రావాలి, ఎంత అమ్మారు, ఇప్పుడు ఎంత అమ్ముతున్నారు. కొడితే ఇన్స్టాల్మెంట్గా ఎప్పుడెప్పుడు అమ్మారో డేట్ వరకు వచ్చేసేయాలి. Paddy procured, కదా sir? What we have procured. యా ప్రొక్యూర్డ్, రావాలి ఆటోమేటిక్గా. వాట్ యు హ్యావ్ ప్రొక్యూర్డ్ క్లియర్గా రావాలి. అప్పుడు 40 బ్యాగ్స్ వస్తుంది అనుకున్నాం సార్. 35 బ్యాగ్స్ అనేటువంటిది వచ్చింది సార్. 40 బ్యాగ్స్ వస్తుందని. అంటే మాక్సిమం మనం వాట్ ఈస్ ది యావరేజ్ ఈల్డ్ యాజ్ ఆన్ టుడే? రాష్ట్రంలో మీరు 3 లక్షల మంది దగ్గర ప్రొక్యూర్ చేశారు. 3 లక్షల మంది దగ్గర ప్రొక్యూర్ చేసినాక యావరేజ్ ఈల్డ్ ఎంత వచ్చింది? 2.67 వచ్చింది సార్. అండ్ యావరేజ్ టన్స్ పర్ హెక్టార్ అంటే ఎన్ని 2.67 మెట్రిక్ 2.67 మెట్రిక్ టన్స్ పర్ హెక్టార్ సార్. పర్ హెక్టార్ 2.68 అంటే అంటే 26.7 క్వింటాల్స్. ఆవరేజ్గా 25 వస్తుంది. ఎన్ని కేజీలు ఫర్ హెక్టార్? మీరు ఏమైనా లాస్ట్ ఇయర్కి హిస్టారికల్గా పెరిగారా తగ్గారా అని అడుగుతున్నా సిస్టంలో. ఎస్ సార్. యావరేజ్గా అంటే ఇప్పుడు మాకు లాస్ట్ ఇయర్కి వచ్చేసరికి అయితే మాకు ఖరీఫ్లోకి 81 lakh మెట్రిక్ టన్స్ అనేటువంటిది టోటల్ ప్యాడీ సార్. దిస్ ఇయర్ యాజ్ ఆఫ్ నౌ అంటే 85 అనే. వాట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, మీకంతా కూడా మీరంతా ట్రెడిషనల్గా ఉన్నారు. ఇంకా టెక్నాలజీ వచ్చినాక ఈరోజు ఏ ఫార్మర్కి ఎంత ప్రొడక్టివిటీ పెరిగిందో చెప్పగలుగుతాను నేను. హిస్టారికల్ డేటా ఉంటే ఏ గ్రామంలో ఎంత ప్రొడక్టివిటీ పెరిగింది, ఎంత ఖర్చు అవుతా ఉంది, ఖర్చు ఎట్ట తగ్గిస్తాం, ఆదాయాన్ని ఎట్ట పెంచుతాం, అది నేను చేసే ఎక్సర్సైజ్. మీరు ఇంకా ట్రెడిషనల్గా ఊహించుకుంటున్నాం అవి కాదు, ఫిగర్స్ ఉన్నాయి మీ దగ్గర. యూ హ్యావ్ టు ప్రిపేర్ దట్ టైప్ ఆఫ్ అనలిటిక్స్ ఇన్ ది సిస్టమ్ ఇట్ సెల్ఫ్. అది చేయకుండా మీరు ఇప్పుడు ఆయన లాస్ట్ టైం కంటే ఈ ఇయర్ మెషన్స్ వల్ల స్టాండింగ్ క్రాప్ ఉంది, ఈజీగా కట్ చేశారు, కొంత దిగుబడి పెరిగింది. 5-6 బస్తాలు పెరిగింది అంతేనా? 5-6 కట్టలు పెరిగింది. 5-6 కట్టలు పెరిగినాక మీ బాధ్యత ఏంటి? పంట స్టాండింగ్లో ఉండడానికి ఏం చేయగలుగుతాం? దిస్ ఈజ్ వేర్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ యూ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్ విత్ బెస్ట్ ప్రాక్టీస్ అని తీసుకొని రైతుకు లాభం వచ్చే పని ఏం చేయగలుగుతాం మనం,
ఆ ఎక్సర్సైజ్ చేయకపోతే ఎంత యూరియా వేసారు, ఎంత ఫెర్టిలైజర్ వేసారు, అవి కూడా బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ జరగాల. ఇవన్నీ ఇంటిగ్రేషన్ జరిగినప్పుడు మీకు బెస్ట్ ప్రాక్టీస్ వస్తే రైతుకు మేలు జరిగే పరిస్థితి రావాలి. ఇంకా మీరు ట్రెడిషనల్గా ఆలోచిస్తున్నారని నా ఉద్దేశం. డేటా అంతా వచ్చేసిన తర్వాత సిస్టమేటిక్గా యూ హావ్ టు వర్క్ ఇట్ అవుట్. ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేయాలి సార్. లాస్ట్ ఇయర్ 9,79,000 మెట్రిక్ టన్స్. బట్ లాస్ట్ ఇయర్ ఇచ్చింది 9,76,000 మెట్రిక్ టన్స్ వచ్చింది మనకు ప్రొక్యూర్మెంట్. కానీ ఇష్యూ ఏంటంటే లాస్ట్ టైం సిస్టమ్ పనిచేయకపోవచ్చు, ఈసారి సిస్టమ్ ఈజ్ వర్కింగ్. సిస్టమ్ పనిచేసినప్పుడు ఎక్కువ ప్రొక్యూర్మెంట్ చేసాం. కానీ ఇష్యూ నేనేమంటానంటే రైతుకు లాభం వచ్చేదానికి ఎకరాకు ఏం చేయగలుగుతారు, అక్కడి నుంచి ప్రారంభించాలి మీ ఎక్సర్సైజ్ అంతా. డిపార్ట్మెంట్ మొత్తం స్టడీ చేసి అనలిటిక్స్ ఒకసారి ప్రజెంటేషన్ చేయని చెప్తాను. తర్వాత ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన గోనె సంచులని కరెక్ట్గా ఉన్నాయా? ఇంకా గోనె సంచుల పైన ఎందుకు కంప్లైంట్స్ ఉన్నాయి? స్టిల్ ఇప్పటికి 7 సంవత్సరం బాగానే అండి. మొత్తం మీకు వచ్చేటన్నీ బాగా వచ్చాయా? ఇక్కడి నుంచి పట్టుకెళ్ళాము, సంవత్సరం మొత్తం ఇక్కడి నుంచి పట్టుకెళ్ళామండి. రేసేవ సంఘం నుంచి పట్టుకెళ్ళాము. మీ ఊర్లో అందరికీ బాగా వచ్చాయా? ఏమండి, మీ ఊర్లో అందరికీ గోనె సంచులు బాగా వచ్చాయా? మా వరకు బాగా వచ్చినాయండి. మరి కొంతమందికి అందవచ్చు అందపోవచ్చు. నాకు మట్టి బ్రహ్మాండంగా అంది. నేను ఇక్కడి నుంచి తీసుకెళ్ళాను. అంటే నీకేమైనా ఆవిడ ఫేవర్ చేసిందా? లేదు సార్, అదే లేదు సార్, అంతేం కాదు. అంటే టైం కాదు, గోనె సంవత్సరం మాకేం ట్రబుల్ లేదు. విజయనగరం ఇక్కడ ఏరియాలో మీరు తీసుకెళ్ళి ఎన్ని రోజులు అయిందండి సంవత్సరాలు? నేను ఎప్పుడు తీసుకెళ్ళి ఎప్పుడంటే 28వ తారీఖు తీసుకెళ్ళానండి. ఇప్పుడు 28 కానించి. నేను అడిగిన ఐబీఆర్ఎస్ది ఎప్పుడు నీకు ఫోన్ వచ్చిందా? ఏమండి, ఫోన్ వచ్చిందా మీకు? ఫోన్ నాకు తెలియదండి. మామూలుగా ఈ చిన్న ఫోను అంత ఇదేం లేదు, నాకు తెలియదు. నాకు దీంట్లో రాదా? వస్తుంది కానీ చూస్తే తెలుస్తుంది. నాకు చెక్ చేసి అన్ని ఫోన్ వచ్చింది నాకు చెక్ చేసి రాదండి. సభ్యత్వం కూడా దీంట్లో ఓటీపీ వచ్చింది సార్. నాకు చెక్ అది చేసి కాదు, నాకు రాదు. ఆయన వచ్చింది కానీ రిప్లై నాకు రాదు సార్. నాకు రిప్లై ఇచ్చాడా? రిప్లై ఇవ్వలేదు సార్. సీఎం గారు ఏమడుగుతున్నారంటే సీఎం గారు ఏమడుగుతున్నారంటే మీకు వ్యవసాయ శాఖ నుంచి కానీ పౌర సరఫరాల శాఖ నుంచి మీకు ఏమైనా ఫోన్ వచ్చిందా అని అడిగారు. అప్పుడు వచ్చినాయండి మా సభ్యత్వం గురించి ఫోన్లు వచ్చింది కానీ కథమే నాకు తెలియదు. మిస్టర్ కలమని నాకు తెలియదు. ఓకే, సభ్యత్వం నాకు సార్ ఫోన్ వచ్చింది, సభ్యత్వం చెప్పుకున్నాను. అంతవరకు తెలుసు. అది దాంట్లో నాకు అర్థం కాదు సార్. అదే నాకు అర్థమైంది. నాకు అర్థం కాదు. సభ్యత్వం మటుకు వస్తే చెప్పుకున్నాను. ఓకే, చేసామ్మా, చేసావా? కంప్లీట్ చేసావా? సబ్మిట్ షెడ్యూలింగ్ పడుతుంది. ఫార్మర్కి SMS కూడా వెళ్తుంది సార్ మనం షెడ్యూలింగ్ ఇచ్చాక. ఇప్పుడు ఇచ్చావా? షెడ్యూలింగ్ ఇచ్చావా? సార్ ఇప్పుడు వెళ్ళిందా SMS? ఫోన్ చేసావా? చేసి ఇట్రా సిద్ధండి సాంసరావు ఓపెన్ చేయండి. గుడ్ ఓల్డ్ ఫోన్ సార్. యా యా స్లైడ్ రాసుకో సార్. నాకు మళ్ళీ నీకేం లేదు, మీకు అన్నీ చూపించడానికి చేస్తున్నాం. గౌరవనీయులైన తెలుగు వచ్చు కదా, తెలుసండి. ఇంగ్లీష్లో పెట్టారు. ఆ పేరు కూడా తెలుగులో పెట్టాలి. తెలుగులో పెట్టండి. సరే, స్మార్ట్ స్క్రీన్ కాదు సార్, స్మార్ట్ ఫోన్ కాదు, మనం వాడేది అలవాటు మానేసాం. దీని మీద ఫింగరా ఇది డౌన్ స్లైడ్. ఇక్కడ నీ పేరు పెట్టి ఇక్కడ చూస్తే చూడు, కొంచెం పైకి వెళ్ళాలి సార్, కొంచెం పైకి వెళ్ళాలి, కొంచెం పైకి వెళ్ళాలి. అది గౌరవనీయులైన సాంబశివరావు గారు ఆకుమూరు గారికి RSK గంగూరు ద్వారా వరి సేకరణ 20/12/2024 12:30 గంటలకు పైకి RSK పొంగూరు వద్ద విజయవంతంగా షెడ్యూల్ చేయబడింది. మీకు ఇచ్చిందంతా కూపన్ నెంబర్ ఇచ్చేశారు. ఇది మొత్తం
193 ఏంటిది? కూపన్ కోడ్ సార్ ఇది. కూపన్ కోడ్. తేమ అవన్నీ ఏం లేవు దీంట్లో. ఓకే, నెక్స్ట్ తీసుకొస్తాడు సార్. షెడ్యూలింగ్ అతను వెళ్ళి ఆ టైంకి వెళ్ళి తీసుకొస్తాడు సార్. వాళ్ళ పొలంకి వెళ్ళి తీసుకొస్తాడు సార్. ఇప్పుడు ఓన్లీ షెడ్యూలింగ్ మాత్రం చేశారు. శాంపుల్ కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఇన్ ది ప్రాసెస్. దెన్ ఆయన తీసుకురావాలా. తీసుకొచ్చిన తర్వాత తీసుకొస్తే అప్పుడు తర్వాత ఎఫెక్టివ్ టెస్టింగ్ అంటే అక్కడే ఫీల్డ్ లో ఉంటుంది. ముందు శాంపుల్స్ మాత్రం వస్తాయా? ఆ శాంపుల్ ఇతను వెళ్ళి తీసుకొస్తాడు. టెక్నికల్ అసిస్టెంట్ ఊరికి వెళ్ళాలి సార్. టెక్నికల్ అసిస్టెంట్ నువ్వు రావే. ఎస్ఎంఎస్తో పాటు రిసిప్ట్ కూడా చేస్తాం. అది హార్డ్ కాపీ మామూలుగా ఇస్తాం సార్. కొంచెం అక్కడ క్లియర్ చేస్తే సేమ్ వాల్యూ సార్ అక్కడికే చూపిస్తారు. రండి. తెచ్చావా? శాంపుల్ తెచ్చావా? రా పెట్టు. ఈ పక్క వచ్చి మెల్లిగా చేయబడి సార్ 5 ప్లేసెస్ నుంచి తీసుకున్నాం సార్. ఆన్ చేసావా? ఇప్పుడు ఇది చేయాలి సార్. ఆ ప్రెషర్ వచ్చేసి ఫిక్స్ చేయాలి సార్. ప్రెషర్ ఒక్కొక్క క్రాప్కి ఒక్కొక్క ప్రెషర్ లెవెల్ ఉంటుంది సార్. మన ప్యాడ్కి 525 ఉండాలి. కామన్ సార్ 525 సార్. కామన్ గ్రోత్ ప్యాడీ షార్ట్ ప్యాడీ షార్ట్ ప్యాడీ ఒక్కొక్క క్రాప్కి ఒక్కొక్క లెవెల్ ప్రెషర్ పెడితే మాస్టర్ లెవెల్. ఇక్కడ 5 వచ్చింది. ఇక్కడ 5 లెవెల్ ఇండికేటర్ వచ్చి 5 ఉంది. 520 ఇక్కడ 520 25 సార్. ఇక్కడ 25 వచ్చింది సార్. స్కేల్ 25 సార్. మినీ స్కేల్ స్ట్రైటింగ్ ఉంటుంది. స్ట్రైట్ లైన్లో ప్రెషర్ పెట్టాలి. ప్యాడీ షార్ట్కి 525 సార్. ఇక్కడ రీడ్ మాయిశ్చర్ టెస్ట్ చేయడానికి రీడ్ 14.2%. 14.2. ఈ రిసిప్ట్ కూడా వచ్చేసింది సార్. పద్నాలుగు 14.2 వచ్చిందా? కుప్పండి. కుప్పనూరుపడి ఇంకొంచెం బాగా ఇదయింది. కుప్పనూరుపడి అండి. కుప్పనూరుపడి దాకా వచ్చింది. మామూలుగా మిషన్ కోత కాదుగా కుప్పనూరుపడి. కుప్పనూరుపడి కాబట్టి మాచర్ తక్కువ వచ్చింది. అదే మిషన్ కోత అనుకోండి 16, 17 అట్లా వస్తామంటాయి. బొడ్డు ఆరబెట్టమండి. నేను బట్టి 20 రోజులు ఆరబెట్టి నమ్మనండి. ఎప్పుడు ఈ బిల్లు నాకు డ్యామేజ్ లేదు. నేను ఎప్పుడు అమ్మినా ఆ 16 రాని అమ్మను. నా బొడ్డు ఆరింది మా తెచ్చిపోయి దున్నుతుంటే అనుభవం ఉంది కదా. నాకు అనుభవం ఉందండి. నేను 77 కాడి నుంచి వ్యవసాయం చేస్తున్నాను. ఒడ్లు ఆడబెడుతున్నా నా వాళ్ళ కాళ్ళతో దున్నుతుంటే ఆరింది కూడా తెచ్చిపోతుంది మాకు. నేను మాచర్ లేకుండా ఉన్నప్పుడే వస్తా ఇక్కడికి, లేత రాను. ఇక్కడ ఊరు వాళ్ళు రైతులు చాలా మంది ఆరబెట్టుకునే వస్తున్నారు సార్. నేను మట్టికి ఆరబెట్టి ఎప్పుడైనా ఆరబెట్టమంటే 20 ఏళ్ళ మట్టికి ఆరబెట్టి 4 సంవత్సరాల మట్టి బయట అమ్ముకున్నాం ఫస్ట్లో. ఇప్పుడు మీరు మెషిన్ ఆన్ చేయడంలో కానీ ఆపరేషన్ చేయడంలో కానీ కెన్ దే ప్లే ఎనీ మిస్టేక్? ఇక్కడ మిషన్ నో ఛాన్సెస్ సార్. ఇప్పుడు 525 ప్రెజర్ కదా సార్. సపోజ్ 550 ప్రెజర్ పెడితే ఒక 2 పాయింట్స్ ఒక 15 వస్తుంది సార్. అలాంటి ప్రెషర్ మారితే చేయాలి సార్. ప్రెషర్ మారితే చేయాలి. 525 పెట్టకుండా వేరే ఏదైనా పెడితే ఖచ్చితంగా ఎక్కువ వస్తుంది సార్. ఇదే వెరైటీ 550 పెట్టు. ఒక పాయింట్స్లో తేడా వస్తుంది.
ఎంత మినిమం మ్యాక్సిమం వేరియేషన్ ఎంతవరకు చేయగలుగుతారు? 0.1% తేడా వచ్చింది. ఎంత? 1 వచ్చింది తేడా వచ్చింది. ఏం చేసాము ఇప్పుడు? ప్రెషర్ పెంచాం. 525 ఉంటుంది, 550 ప్రెషర్ తగ్గిస్తే తగ్గిస్తే మాయిశ్చర్ తక్కువ తగ్గిస్తే సరిగా ఐడెంటిఫై చేయండి సార్. తగ్గించేయండి చూద్దాం. తగ్గిస్తే 14 వచ్చింది, పెంచితే 0.1 పెరిగింది. 525 అంటే ఎంత ఎక్కువ ప్రెషర్ చేస్తామో అంత ఎక్కువ మాయిశ్చర్ కనిపిస్తుంది సార్. తక్కువ చేస్తే మాయిశ్చర్ తక్కువ కనిపిస్తుంది. తమరు చెప్పినట్టు ప్రాబ్లం అంతా క్యాలిబ్రేషన్లో ఉంటుంది సార్. యాక్చువల్ క్యాలిబ్రేషన్ లీగల్ మెటీరియల్స్ చేస్తుంది సార్. క్యాలిబ్రేషన్ రాంగ్గా అయితే పెరిగిపోతుంది సార్. క్యాలిబ్రేషన్ చేయగలుగుతారు. మనము ప్రతి ఒక్క సీజన్కి ముందు మన లీగల్ మెటీరియల్ డిపార్ట్మెంట్ బట్టి మొత్తం అన్ని మిషన్ క్యాలిబ్రేట్ చేపిస్తాం. అప్పుడు చేసినప్పుడు అవి సరే, అవి జాగ్రత్తగా చేయాలి సార్. ఇప్పుడు ఇది మనం జనరేట్ చేసాం కదా, ఇది తీసుకుని మిల్ దగ్గరికి వెళ్తే మిల్ వాళ్ళు ఇటువంటి మెషిన్ వేరేది పెట్టుకుని మ్యాచ్ కావడం లేదని చెప్తున్నారు. వాళ్ళు ఎట్టు చేస్తారు? ఇక్కడ వచ్చిన తర్వాత కంపల్సరీగా టాలీ కావాలి కదా. ఇదే రకంగా మిషన్ ఉంటుంది సార్. కాబట్టి వాళ్ళ దగ్గర వేరే మిషన్ ఉంటుంది కాబట్టి వేరే నేను అడిగేది ఒకటే అడుగుతున్నా. రెండు మనం క్యాలిబ్రేషన్ ఒక దగ్గరనే చేస్తాం, అవి కంప్యూటరైజ్ చేయండి. వన్స్ అది కంప్యూటరైజ్ చేసిన తర్వాత క్యాలిబ్రేషన్ అయితే ఇక్కడ వచ్చింది అక్కడ వచ్చింది టాలీ కావాలి, ఇక్కడ వచ్చింది అక్కడ రాకపోతే వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. వీళ్ళ ఫైనల్ అని కాదు, యాక్షన్ కూడా తీసుకుంటాం. ఎందుకంటే దే కెనాట్ మ్యానిపులేట్ మెషిన్స్. ఆ మెసేజ్ పోయిందనుకోండి ఎవ్రీబడి సెట్ అయిపోతారు. ఎక్కడ చూసినా ఇదే స్టాండర్డ్ మెషిన్, ఆ మెషినే ఉంటుంది, ఆ మెషిన్ ఇదే మార్గం వస్తుంది, నో వేరియేషన్స్. నేను ఎందుకు చూస్తున్నానంటే మీరు చిన్నప్పుడు చూసేవాడు, ఊర్లో కొంతమంది తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే పవర్ని రివర్స్ పెట్టేవాళ్ళు, మీటర్ని మళ్ళీ కరెంటు వాడి మళ్ళీ మామూలుగా వచ్చేది. తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు స్మార్ట్ మీటర్లు వచ్చాయి కట్ట అన్నీ ఉంటాయి. మనం ఏం చేస్తున్నాం, మెషిన్ ఎట్లా క్యాలిబ్రేట్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ ఇష్యూ. వన్స్ చేస్తే స్టాండర్డైజ్ చేసి మనం డీటాక్ చేయాలి, చేయకపోతే వాళ్ళు అన్ని మెషిన్స్ ఇదే మరిగా ఉండాలి. ఓకే, మీరు సార్ ఒక పాయింట్ మీరు మర్చిపోయారు, నేను మిస్ అయ్యారు. 4 సంవత్సరాలు మీరు బయట అమ్మారన్నారు, ఈ సంవత్సరమే అమ్మారు మీరు ప్రభుత్వానికి. ఇప్పుడు 3 సంవత్సరాలు బయట అమ్ముతున్నాను కదా. ఫస్ట్లో 4 సంవత్సరాలు బయట అమ్మామండి. వాళ్ళ నుంచి ఒక ఆయన ఇచ్చేవాడు, ఆయన అమ్మేవాడు. డబ్బులు ఒకసారి పోయింది, 90,000 పోయింది. మనిషి చంపేయండి. మ్యానిపులేట్ చేశారు కాబట్టి డైరెక్ట్గా వచ్చిస్తున్నా. నువ్వేం చేస్తావు? ఆల్రెడీ పేమెంట్ చేశారు సార్. పేమెంట్ దగ్గర పేమెంట్ చేసి వచ్చారు సార్. ఎక్స్ప్లెయిన్ చేయండి. చెప్పండి. అతను చేసింది మన ప్రొక్యూర్మెంట్లో మేనేజ్మెంట్, మన టీఏ లాగిన్లో వస్తుంది. టీఏ లాగిన్లో ఇప్పుడు ప్రొక్యూర్మెంట్లో మనం మేడం ఇచ్చిన షెడ్యూల్ ప్రోగ్రామ్స్ ప్రొక్యూర్మెంట్ ఇది మేడం ఇచ్చింది. దీన్ని మనం ప్రొక్యూర్మెంట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే 5 ఉంటాయి సార్ మనకి. అవి ఏంటంటే ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్, అవి డ్యామేజ్ ఏమన్నా ఉంటే అవన్నీ ఇక్కడ మనం నోట్ చేసుకోవచ్చు. ఎంత వస్తుంది ఇక్కడ మీకు ఎక్కడ చూస్తుందా ఇన్ఫర్మేషన్? అది అక్కడ చేస్తారు ఎక్కడ? ఒకవేళ ఉంటే టోటల్ 5 టెస్ట్ చేస్తారు. 5 టెస్ట్లు చేస్తాను. When he does this, sir, that's when he demarcates. ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్, ఫారిన్ డిస్కలర్డ్, డ్యామేజ్ ఈ 5 ఐడెంటిఫై చేశారా? చేస్తారు సార్. వచ్చినప్పుడు తీసి పక్కన పెట్టి మాస్టర్ మీటర్ మెయిన్ సార్. నెక్స్ట్ ఈ 5 టెస్ట్ చేస్తారు సార్. డ్యామేజ్డ్, డిస్కలర్డ్, ష్రింక్ అండ్ షవల్డ్, తర్వాత ఆర్గానిక్ మీటర్, ఇన్ఆర్గానిక్. ఇవి ఎట్లా రికార్డ్ చేస్తున్నావు? రికార్డ్ చేసి అతను పంపిస్తే అతని దగ్గర నుంచి ఇతనికి వచ్చేస్తారు. చేస్తారు సార్. నువ్వు ఎట్లా చేస్తున్నావా? ఎట్లా నువ్వు ఎట్లా చేస్తున్నావు? ఈ 4 5 అతను చేసినవి మనం ఇక్కడ నోట్ ఎట్లా జనరేట్ చేసుకోవాలి అది కాదమ్మా. అదే దానికే
కేజీ తీసుకొని ఇట్లా స్ప్రెడ్ చేసుకుంటాను సార్. 4 పార్ట్స్ చేసుకుంటాను సార్. 4 పార్ట్స్లో ఆపోజిట్ డైరెక్షన్స్లో పార్ట్స్ ½ కేజీ తీసుకుంటాను సార్. తీసుకున్న 2 పార్ట్స్ మళ్ళీ బయటికి స్ప్రెడ్ చేసుకుంటాం. బయటికి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత స్కూపింగ్ స్కూప్ చేసుకొని టెర్బెట్ 9 ప్లేస్ నుంచి స్కూప్ చేసుకుంటాను సార్. 25 గ్రామ్స్ లాగా స్కూప్ చేసుకుంటాను సార్. ఫైవ్ ప్లేసెస్ తీసుకున్నాను సార్. ట్వంటీ గ్రామ్స్ తీసుకుంటాం. దీంట్లో నుంచి తప్పతాలు రాయి ఉంటే కనుక కలెక్ట్ చేసుకోవాలి. చూస్తూ ఉంటావా? చూస్తానండి. మాటలు రావు, ఏమి రావు, నువ్వు చూస్తావు. ఒకప్పుడు ఇవన్నీ లేవు కదా? లేవండి. ఇప్పుడంతా సిస్టమ్ వచ్చేసింది. బియ్యం ఆడుతున్నారు, బియ్యం చూపిస్తున్నారు, మొక్కలు అయిపోయినారు అంటున్నారు. రకరకాలు వచ్చేసినాయి ఇప్పుడు. మంచిది కదా? మంచిదే. 50 ఏళ్ళు చేస్తున్నావు? చేస్తున్నానండి వ్యవసాయం. మిషన్ పోత కానీ అంతగా రావు, అసలు రావు. నేరుగా వచ్చేస్తుంది కాబట్టి రాళ్ళు కలబోతాడు. పోసేటప్పుడు ఏదైనా కట్ట తరుగుచ్చి వచ్చిన వాళ్ళు లేకపోతే రావు, ఆ డ్యామేజ్ రాదు. మట్టి గిట్టి ఏమి రాదు. అంతా పరదాలే కదండి, పోయటం పరదా మీద రాదు. అదే అవుట్ ఆఫ్ 5లో మాయిశ్చర్ మ్యాక్సిమం చూస్తారు సార్. అంతే, ఏం చూడండి. శాంపుల్ ప్రాబ్లం ఉంటే ఇది చూసిన తర్వాత వాట్ ఈస్ ది కన్సిడరేషన్? దీనికి ఏమి ఇస్తున్నారు వెయిటేజ్? FAQ కన్నా దాటితే దాని శాంపుల్ మళ్ళీ ఒకసారి క్లీన్ చేసి డ్రై చేసి ఇంకా ప్రాపర్గా డ్రై చేసుకోవాలి, క్లీన్ చేసుకోవాలి సార్. రెండే అంతవరకే. మీకు మెయిన్ డిడక్షన్ అంతా కూడా మాయిశ్చర్ మీద అంతేనా? మిగిలిన పారామీటర్స్ FAQ లేకపోతే తీసుకోండి సార్. డిస్కలర్డ్ కూడా ఉంటుంది సార్. డిస్కలర్డ్కి ఏం చేస్తారు? అది కూడా క్లీన్ చేయాలి సార్. క్లీన్ చేస్తే అవన్నీ కూడా ఇది చేయాలి, తగ్గించాలి సార్. 5% వాన వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది సార్. ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది. మామూలుగా వర్షం వచ్చినప్పుడు సార్ ఏమైనా ఈ వెరైటీ 1318 వెరైటీ యాక్చువల్ డిస్కలర్ కూడా కొద్దిగా కష్టంగా ఐడెంటిఫై చేయడం కూడా కొద్దిగా కష్టం సార్. 1318 ఇట్స్ ఏ స్వర్ణ ఈక్వలెంట్ వెరైటీ సార్. మనకు ప్రిఫర్డ్ వెరైటీస్ అన్నీ ఏమేమి ఉన్నాయి
సార్ బీపీటీ వెరైటీ అని చెప్పి బీపీటీ 5204 బీపీటీ అలా మనకు ఒక 8 వెరైటీస్ ఉన్నాయి సార్. నమస్కారం, కూర్చోండి, రండి. సంవత్సరం రా, ఈరోజు నువ్వు ఏసీ ఆఫ్ చేయి. ఏసీ పడదా? పడదండి, 68 సంవత్సరాలు కదండి. ఇప్పుడు మీరు మీ పేరేంటారు? మొహమ్మద్ ఇర్ఫాన్. మహమ్మద్ ఇర్ఫాన్. ఇర్ఫాన్. ఎన్ని ఎకరాలు వేసామా సార్? ఎన్ని ఎకరాలు వేసారు? పొలం ఎంత వేసారు? 9 ఎకరాలు సార్. 9 ఎకరాలు 20 సెంటు. 9 ఎకరాలు 20 సెంట్లు వేసారు. ఎంత దిగుబడి వచ్చింది? 36 బ్యాగులు వచ్చింది సార్, ఒక ఎకరానికి 36 వచ్చింది. మొత్తం అమ్మేశారా? మొత్తం అమ్మేసాను సార్. తేమ ఎంత వచ్చింది? 16% వచ్చింది సార్. 16% వచ్చింది. ఇక్కడ ఉన్న ఫస్ట్